హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ పిల్లా వ్లాగ్స్. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి కంపల్సరీగా సన్ స్క్రీన్ యూజ్ చేస్తూ ఉంటాము. అలానే వీక్లీ వన్స్ అలా స్క్రబ్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో నేనైతే మీకు మంచి ప్రోడక్ట్ అయితే ఇలా షేర్ చేసుకుంటాను. సో అదొచ్చేసి కెమిస్ట్ ఎట్ ప్లే. ఇది వచ్చేసి మనకి 3% ఏహెచ్ఏ, పిహెచ్ఏ ప్లస్ వాల్నట్ అండ్ రైస్ మిల్క్ ఉంది. ఈ స్క్రబ్ అనేది చాలా జెంటల్గా ఉంటుంది. ఇది మనకి 100 ml ప్రొడక్ట్ 260 ఆ రేంజ్లో అవైలబుల్ ఉంటుంది. ఇంకా తక్కువకే వస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్ రాసుకోవడం వల్ల ఏమంటే మన ఫేస్లో ఉన్న ట్యానింగ్, అలానే డెడ్ స్కిన్ సెల్స్, అలానే బ్లాక్ హెడ్స్ని అయితే రిమూవ్ చేస్తుంది. అండ్ ఈ స్క్రబ్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది స్కిన్ని. మనకి స్కిన్లో ఉన్న డర్ట్ని, ట్యానింగ్ని రిమూవ్ చేసి స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. అండ్ ఈ స్క్రబ్ చాలా జెంటల్గా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. అండ్ మనకి మిగతా స్క్రబ్స్ కానీ చూసుకుంటే చాలా జెంటల్గా ఉంది. మనకి ఇది అప్లై చేసుకున్న మన స్కిన్కి ఎలా హార్ష్గా లేకపోతే స్కిన్ ఇరిటేషన్, ఇచ్చింగ్ అలా ఏమీ అనిపించలేదు. టెక్స్చర్ కూడా మనకి క్రీమీ టెక్స్చర్గా ఉంటుంది. అండ్ సూట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్. కాకపోతే మీది ఒకవేళ డ్రై అలానే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే కొంచెం ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇందులో అయితే ఫ్రాగ్రెన్స్ ఉంది. ఫ్రాగ్రెన్స్ అది కూడా మనకి లోరియల్ ప్యాచ్ షాంపూ యూజ్ చేస్తాం కదా, సేమ్ అలానే ఫ్రాగ్రెన్స్ ఉంది. అండ్ మీరు ఇక్కడ క్రీమీ టెక్స్చర్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అండ్ దీంట్లో ఉన్న పార్టికల్స్ కూడా చాలా చాలా చిన్నగా ఉంటాయి. అసలు స్కిన్లో మనం అప్లై చేసుకున్న మనకి ఎక్కువ హార్ష్గా అయితే ఏం రబ్ అవ్వదు. అండ్ మనం వీక్లీ వన్స్ అయితే స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది. ఎవ్రీ టూ టూ టు త్రీ టైమ్స్ అయితే యూజ్ చేసే అవసరం లేదు. ఎక్కువ యూజ్ చేయడం వల్ల మన ఫేస్లో ఉన్న ఆయిల్స్ అయితే పోతుంది, స్కిన్ డ్రై అయిపోద్ది. అండ్ ఈ స్క్రబ్ ఏమంటే మనం అప్లై చేసుకునే వెంటనే లాదర్ అవుతుంది మనకి మంచిగా. అలానే మీకు స్కిన్ అనేది ఫస్ట్ వాష్కే మీకు స్కిన్ బ్రైటన్ అవుతుంది, ఇన్స్టెంట్గా గ్లో ఉంటుంది. అలానే మన స్కిన్లో ఉన్న ట్యానింగ్ పోతుంది, డెడ్ స్కిన్ సెల్స్ కూడా పోతుంది అనమాట. అండ్ మీకు ఇన్స్టెంట్గా మంచి గ్లో ఉంటుంది. అండ్ ఇది అప్లై చేసుకున్నట్టే మన స్కిన్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా అండ్ చాలా బాగుంటుంది. స్కిన్ చాలా హైడ్రేటింగ్గా ఉంచుతుంది. నేను మిగతా స్క్రబ్స్ కూడా యూజ్ చేశాను కాబట్టి నాకు ఈ స్క్రబ్ కంపేర్ చేసుకుంటే చాలా బాగా నచ్చింది. కాకపోతే మీకు ఒకసారి యూజ్ చేసే ముందు ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. అందరికీ అన్నీ సూట్ కాదు. మేబీ మీకు రాసుకునే ఫేస్ బర్నింగ్ అవ్వచ్చు. ఎందుకంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి కొన్ని స్కిన్ టైప్స్కి పడవు. అండ్ స్క్రబ్ అనేది అందరికీ పడదు. చాలా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి, చాలా డ్రై ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే స్కిన్ అనేది ఇంకా బ్రేక్అవుట్స్ అయిపోవడం, స్కిన్ అనేది ఇంకా హార్ష్గా తయారవుతుంది. సో మనం ఎప్పుడైనా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. కానీ నాకైతే ఈ స్క్రబ్ ఎందుకు నచ్చిందంటే దీంట్లో ఉన్న మనకి పార్టికల్స్ అనేవి చాలా మైల్డ్గా ఉన్నాయి. అండ్ ఫ్రాగ్రెన్స్ అయితే మనకు కొంచెం హెవీగా అనిపిస్తుంది. కానీ మరి నాకు ఫ్రాగ్రెన్స్ ఉన్న ప్రొడక్ట్స్ నచ్చవు. కాకపోతే ఇది నచ్చింది. ఈ ఫ్రాగ్రెన్స్ అప్లై చేసుకున్నాం అంటే మనకి ఇది అప్లై చేసుకున్నా సరే చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా లాదర్ అవుతుంది. సో మన స్కిన్లో ఉన్న ఇంప్యూరిటీస్ని, డెడ్ స్కిన్ సెల్స్ని, ట్యానింగ్ని అయితే రిమూవ్ చేసేస్తుంది. బ్లాక్ హెడ్స్ అనేవి మనకి ఫస్ట్ యూజ్లో తెలీదు. సో మీరు ఇక్కడ కంపేర్ కూడా చేసి చూపిస్తున్నాను. నా స్కిన్ చూస్తున్నారా, చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా అయింది ఇది అప్లై చేసుకున్న తర్వాత. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కంపల్సరీగా మనం స్క్రబ్ అయితే యూజ్ చేయాలి. ఎందుకంటే ఫేస్ అనేది ట్యానింగ్ అయిపోద్ది. అలానే బ్లాక్ హెడ్స్, స్కిన్లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అవన్నీ అనేది మనకి అవుతుంది అనమాట ఇప్పుడున్న పొల్యూషన్ అలానే డస్ట్ వల్ల. సో వీక్లీ వన్స్ అయితే యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇదైతే నాకు బడ్జెట్లో కూడా అనిపించింది. 212 రూపీస్ ఆ రేంజ్కి అయితే అవైలబుల్ ఉంటుంది మనకి. అండ్ ఇదైతే అందరూ ట్రై అయితే చేయకండి. మీ ఫేస్ నార్మల్గా ఏదైనా సూట్ అవుతుందంటేనే ట్రై చేయండి, లేదంటే మీరు స్కిప్ చేసేయచ్చు. అంతే. నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.